ఆక్సెలో MF900 ఇన్లైన్ స్కేట్స్కి వచ్చినటువంటి బ్రేక్ ఇది. ఇక్కడ ఈ ఫ్రేమ్ వచ్చేసి మనకి ప్లాస్టిక్తో ఉంది, మెటల్ది కాదు ఇది. తర్వాత ఇక్కడ గమనించినట్లయితే మీరు ఇది రబ్బర్తో చేయబడినటువంటిది. 2 స్క్రూస్ ద్వారా ఫిక్స్ చేయడం జరిగింది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ నట్టు బోల్ట్ని తీసేసి మనము ఇన్లైన్ స్కేట్స్కి ఎలా ఫిట్ చేస్తామో చూద్దాము. ఇది రైట్ ఇన్లైన్ స్కేట్, తర్వాత ఇది లెఫ్ట్ ఇన్లైన్ స్కేట్. మనం వీటిలో లెఫ్ట్ దానికైనా లేదా రైట్ దానికైనా మనము ఫిక్స్ చేస్తామన్నమాట. అది ఫిక్స్ చేసేది చూద్దాం. ఫస్ట్ ఈ బోల్ట్ని తీసేద్దాం. ఇవి వాళ్ళు ఇచ్చినటువంటివి. ఆ బోల్ట్ని తీయడానికి వీటి సహాయంతోనే మనము తీయాల్సి ఉంటుంది. చూడండి, అటువైపు ఇటువైపు రెండింటిని ఫిక్స్ చేసుకొని మనం ఇలా తీసినట్లయితే అవి అన్లాక్ అయిపోతాయి. చూడండి, వచ్చేసింది. తర్వాత ఇటు పక్క నుంచి కూడా దీన్ని ఇలా తీసేస్తాము. తీసేసిన తర్వాత దీన్ని జాగ్రత్తగా ఇలా తీస్తే ఇది బయటకు వచ్చేస్తుంది అన్నమాట. అలాగే ఈ బ్రేక్ ఉన్నటువంటి నట్స్ని కూడా తీయడానికి అటుపక్క ఇటుపక్క పెట్టుకొని ఇలా తీసినట్లయితే ఇది కూడా బయటకు వచ్చేస్తాయి. చూడండి, తీసేస్తున్నాను. చూడండి, ఈ హోల్స్ ఇందులోకి ఫిక్స్ అవుతాయి. ఇది వచ్చేసి ఇక్కడ కూడా ఒక హోల్ ఉంది కదా, ఇక్కడ ఫిక్స్ అవుతాయి అనమాట. ఇక్కడ ఫిక్స్ చేయడానికి చిన్న స్క్రూస్ ఇచ్చినారు. అది చూడండి ఎలా కూర్చోబెట్టాలో ఒకసారి. దీన్ని కొంచెం ఇలా ఇప్పుడు కూర్చున్నాయి కరెక్ట్గా. ఇప్పుడు ఈ వీల్ని తీసుకొని ఇక్కడ ఇలా ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. మామూలుగా ఈ బ్రేక్ లేనప్పుడైతే ఈ చిన్న నట్టుతోనే సరిపోతుంది లెంత్. ఈ బ్రేక్ పెట్టినప్పుడు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ లెంత్ ఉన్నదా ఇస్తారు వాళ్ళు. మనం ఇంతకుముందు తీసేసాం కదా, దీన్ని ఇక్కడ మనం ఇప్పుడు ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇలా ఇప్పుడు ఇది ఇలా షేక్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ హోల్లోకి ఇది మనకు సెట్ అయ్యేటట్లుగా పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు ఈ చిన్న స్క్రూస్ ఇచ్చారు కదా, వీటిని మనం ఇక్కడ ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ చిన్న స్క్రూని పెట్టాను. తర్వాత దీని సహాయంతో ఇలా కొంచెం టైట్ చేసుకోవాలి. అలాగే ఇప్పుడు ఇటువైపు కూడా ఇంకొక నట్ పెట్టి టైట్ చేద్దాం. ఇప్పుడు బ్రేక్ ప్యాడ్ వచ్చేసి దీనికి మనం సక్సెస్ఫుల్గా ఫిట్ చేయడం జరిగింది. ఇలా కనిపిస్తుంది.